ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 6వ అధ్యాయం 4వ వచనం వరకు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపు బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడనూ లేడు, కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండినట్లు చూచుకునవలను. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల నమ్మకమైన తండ్రి, దయగలిగిన ప్రభువా, మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయం కొరకు మీకు వందనాలు. నీ వాక్యాన్ని, ఆ వాక్య ప్రమాణాలని మళ్ళీ మేము ఒకసారి గుర్తు చేసుకోవాలనుకుంటున్నాం. కుటుంబాలుగా మేము ఇక్కడ సమావేశం అవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మీ సత్యాలు మమ్మల్ని లిబరేట్ చేయడానికి సహాయం దయచేయండి. మా మనసుల్ని బాగు చేయడానికి సహాయం దయచేయండి. మీ కృపను మేము కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్తలో యోహాను సువార్త 8వ అధ్యాయం మనందరికీ తెలుసు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో సత్యం మిమ్మల్ని స్వతంత్రుల్ని చేయును, ద ట్రూత్ షల్ సెట్ యూ ఫ్రీ. ఇది నిజంగా జరుగుద్దా అని ఒకసారి డౌట్ వచ్చేది నాకు. వెన్ యూ నో ద ట్రూత్ విల్ లిబరేట్ యూ. సత్యం మనకు అర్థమవుతున్న కొద్దీ సత్యం మనల్ని లిబరేట్ చేస్తుంది, మనకి ఫ్రీడమ్ని ఇస్తుంది. ట్రూత్ మనకి అర్థం అవ్వటం, ట్రూత్ వల్ల వచ్చే ఆ లిబరేషన్, ఆ విడుదల ఎక్స్పీరియన్స్ చేయటం అనేది క్రిస్టియన్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అది మన ఎక్స్పీరియన్స్లోకి రాలేదు అంటే సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని అనుకోవాలి. ఎందుకు ఇది మాట్లాడుకుంటున్నామంటే, నేను ఫ్యామిలీకి సంబంధించిన ట్రూత్ ఎక్స్పీరియన్స్ చేయటానికి నాకు సంవత్సరాలు పట్టింది. అంటే లిబరేటింగ్ ట్రూత్ అంటాం కదా, అది నాకు ఇయర్స్ పట్టింది. ఇయర్స్ పట్టడానికి కారణం ఏంటంటే నా మైండ్ సెట్ అని నాకు అర్థమైంది. మేబీ మీలో నేను చెప్పి కొంతమంది కనెక్ట్ అవుతారేమో. నేను ఒకలాంటి వాతావరణంలో పెరిగాను. మా ఫాదరు మిస్టర్ హిట్లర్ అంటే మా అమ్మ ఉద్యోగం చేసింది. మా అమ్మ టీచర్, గవర్నమెంట్ టీచరు. మా అమ్మ జాబ్ చేసింది. మా అమ్మ దగ్గర ఒక పావలా కూడా ఉండేది కాదు. మా అమ్మ జీతం మా నాన్న జీతం రెండు ఆయన జేబులో వేసుకుని తిరిగేవాడు. వేస్ట్ చేసేవాడు కాదు, బట్ మెయింటెనెన్స్ అంతా ఆయన చూసేవాడు. అదేంటో ఆయన మనస్తత్వం అది. ఎప్పుడైనా ఇంటి ముందుకి కూరగాయలు వస్తే ఒక అరకేజీ వంకాయలు కొనుక్కుందామని ఆమె అనుకుంటే డబ్బులు ఉండేవి కాదు. వచ్చాక ఏమి అడిగేది, నువ్వు ఇంట్లో ఏం డబ్బులు పెట్టవేంటి, కూరగాయలు తీసుకుందాం అనుకున్నాను,
కూరగాయలు కూడా కొంటాకి నాకు చేంజ్ లేదంటే ఆమె ఏమనేదంటే, మా నాన్న ఏమనేవాడంటే, ఇప్పుడు ఏమైంది నేను తెస్తాగా అనేవాడు. అప్పుడు అంత లేట్ అయినా ఆమె అడిగితే మళ్ళీ తీసుకొచ్చేవాడు. ఆయన్ని తప్పట్లేము, ఆమెని ఏం అనలేము. బట్ ఏంటంటే ఆమెకి ఫినాన్షియల్ ఫ్రీడమ్ తెలియదు. మా అమ్మకి షీ ఎర్న్డ్ హర్ శాలరీ బట్ షీ నెవర్ యూజ్డ్ ఇట్. ₹1 పెట్టి దాన్ని ఖర్చు పెట్టి ఒక వస్తువు కొనుక్కోవటం మా అమ్మకి తెలియదు. నా ఎంటైర్ లైఫ్లో మా అమ్మ బయటికి వెళ్ళి ఒక వస్తువు కొనటం నాకు తెలియదు, మా అమ్మ షాపింగ్కి వెళ్ళటం నాకు తెలియదు, మా అమ్మ సందు చివరికి వెళ్ళటం తెలియదు. నాకు చీరలు పాడైపోయినాయి అయ్యా అంటే వెళ్ళి 2-3 చీరలు పట్టుకొచ్చేవాడు. ఆమె కూడా అది వెరీ కంఫర్టబుల్. నా టేస్ట్ నీకేం తెలుసని తెచ్చావని అందు. ఆ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసేసుకొని ఇది ఉంచు, ఇది ఇచ్చేసే అంటుంది అనమాట. ఆమె దేనికోసం బయటికి వెళ్ళలేదు, ఆమెకు అసలు నన్ను బయటికి వెళ్ళనివ్వడం ఏంటన్న ఆలోచన కూడా ఆమెకు లేదు. షీ వాజ్ హ్యాపీ అండ్ హీ వాజ్ హ్యాపీ. తర్వాత మా అక్క కూడా అలా పెరిగింది. మరి వాళ్ళిద్దరూ అలా ఉన్నప్పుడు మా అక్క కూడా అలా పెరిగింది. మా అక్క కూడా ఎప్పుడు బయటికి వెళ్ళటం ఆమెకు తెలియదు. నాన్న నాకు డ్రెస్ పాడైపోయింది నానంటే నేను తెస్తానని పట్టుకొచ్చేవాడు. అండ్ షీ వాజ్ హ్యాపీ అండ్ హీ వాజ్ హ్యాపీ. ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్నోడు నాలాంటోడు అక్కడ పెరిగితే ఎట్లా ఉంటుంది? పెళ్ళైన కొత్తలో ఒకసారి నేను కూడా ఒక చీర కొనుక్కొని వెళ్ళా. బాగుంది బాగాలేదు కూడా చెప్పలా. ఎక్కడ తెచ్చావంది. ఎందుకన్నా ఎక్స్చేంజ్ చేద్దామని. మీకు అర్థమవుతుంది కదా? అంటే నా మైండ్ సెట్ ఏంటంటే తెలియకుండా సమ్హౌ నేను ఎవరిని ఇమిటేట్ చేశాను? మా ఫాదర్ని ఇమిటేట్ చేశాను. అండ్ ఎక్స్పెక్టెడ్ మై వైఫ్ టు రెస్పాండ్ లైక్ మై మదర్. తాగానే ఓకే తెచ్చా, వెరీ గుడ్, బాగానే ఉంది అని అంటదేమో అని అనుకున్నా. ఈ మైండ్ సెట్ అది కాదు. ఏమికేంటంటే నువ్వు తెచ్చావు ఓకే బాగానే ఉంది, బట్ అది ఆ కలరు, ఆ మోడల్, ఆ క్లాత్ ఎవరు వేసుకోరండి అంది. సో పాయింట్ ఏంటంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మై వైఫ్ టు బిహేవ్ లైక్ మై మదర్ ఆర్ సమ్టైమ్స్ టు బిహేవ్ లైక్ మై సిస్టర్. మా ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వస్తే రండి సార్ అని కనుక ఒకళ్ళు నేను అంటే ఎవర్రా అని కూడా మా అక్క అడగదు. చెక్మలు వేసి గదిలోకి వెళ్ళిపోదు. మా వైఫ్ అసలు లేవట్లా. ఓ పెళ్ళైన కొత్తలో మా ఫ్రెండ్స్ వస్తున్నారు, లోపలికి వెళ్ళాను. ఆమె అంది రాని అంది. వాళ్ళు వస్తున్నారు లోపలికి వెళ్ళి మేము ఫ్రెండ్స్ మాట్లాడుకోండి, నేను ఎందుకు వెళ్ళాలి, రమ్మను, నేను కూడా ఉంటాను. మీరు వాళ్ళు వచ్చి మీతో మాట్లాడి అరగంట నేను ఒక్కదాని గదిలోకి ఎందుకు వెళ్ళాలి? అది తన మైండ్ సెట్. రైటా రాంగా? సో మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. నా మైండ్లో ఒక వైఫ్ ఎలా ఉండాలి అనే పిక్చరు నేను క్రియేట్ చేసుకున్నాను. అంటే కావాలని చేసుకోలేదు, బట్ ఏర్పడింది. అది ఎక్కడ ఏర్పడింది అంటే నా బ్రాటప్లో ఏర్పడింది. నా ఇంట్లో వాతావరణం, నా ఇంట్లో ఇన్ఫ్లుయెన్సెస్, అటువంటి ఒక బిహేవియరల్ యాటిట్యూడ్ నాకు వచ్చిన వ్యక్తికి కూడా ఉండాలని అనుకున్నాను. నా పెళ్ళయ్యే వరకు నాకు కూరగాయలు తేవటం అంటే ఏంటో తెలియదు. అంటే మనకు ఎవరు ఏం పని చెప్పలేదు. మనం ఆడిందే ఆట, పాడిందే పాట. దానికి మా అమ్మ సపోర్టు, మా నాన్న సపోర్టు. ఎప్పుడన్నా రే వెళ్ళి కొంచెం కూరగాయలు తీసుకురారంటే మా అమ్మ అంటుంది ఎందుకు ఆడెందుకు పంపిస్తావు అంటది. అప్పుడు ఆయన కూడా సర్లేరా నువ్వు కూర్చొని వెళ్తారు. ఆయన వెళ్ళిపోయాడు. పాపం ఆయన గ్రేట్ మ్యాన్, సర్దుకున్నాడు. పెళ్ళైన ఒక 2వ రోజు 3వ రోజు ఏం అడిగింది, కొంచెం కూరగాయలు తెస్తారా అని. ఆ సెంటెన్స్ నాకు వినపడేలోపు మా అమ్మకి వినపడింది.
నాకు రిసీవర్లు ఎక్కువ పని చేస్తాయి కదా. వినపడి ఆడెందుకు వెళ్తాడు అంది. ఆడెందుకు వెళ్తారంటే నా భార్య ఉంది, మరి ఎవరు వెళ్తారు? ఆడేనాడు కూరగాయలు తేలేదు, ఆడికి చెప్పమాకంది. సరే కరెక్ట్ తేలేదు, మరి నేను వెళ్ళనా అంది. నువ్వు ఎట్లా వెళ్తావు అంది. పోనీ మీరు వెళ్తారా? నేను ఎట్లా వెళ్తాను, మరి ఎవరు వెళ్తారు? మా అమ్మకు ఆన్సర్ లేదు, అట్లా చూస్తూ ఉండిపోయింది. ఆమెకు అది షాకింగ్ అనమాట. లైఫ్లో నా కొడుక్కి పని చెప్పే ఒక అమ్మాయి వచ్చింది. బట్ ట్రూత్ ఏంటంటే అప్పటి వరకు ఆడి పని చేయకపోవటం అది పెద్ద ఘోరం. దానికి మళ్ళీ మా అమ్మాయి వచ్చి వీడి పని చెప్తుందని వీళ్ళు ఫీల్ అవ్వటం ఇంకా ఘోరం. సో మన అన్నీ కూడా ఎక్కడో కొన్ని ఫ్రేమ్స్లో ఇరుక్కుపోయిన మైండ్ సెట్స్ అన్నమాట. సో నేను ఏమి మీకు డ్రైవ్ చేస్తున్నానంటే, ఫ్యామిలీ గురించిన నా పర్స్పెక్టివ్స్ నేను ఎక్కడో తెచ్చుకున్నాను. మా ఇంట్లోంచో ఇంకెక్కడుంచో సినిమాలు చూసో టీవీ చూసో వేరే కొన్ని ఫ్యామిలీస్ చూసో ఇలా ఉండాలి హస్బెండ్, ఇలా ఉండాలి వైఫ్ అని. బట్ పాయింట్ ఏంటంటే అలా ఉండరు ఎవరు. అది నాకు నిదానంగా అర్థమైంది. నేను కొన్ని సంవత్సరాలు ఏం చేశానంటే, నేను అనుకున్న ఫ్రేమ్లోకి ఆమెను ఫిట్ చేయటానికి కొంచెం ప్రెజరైజ్ చేశాను. ఆమె ఫిట్ అవ్వదు, అది ఎవ్రీ టైం ప్రూవ్ అవుతుంది. నేనేమో కొంచెం ఫోర్స్ చేస్తున్నాను. దాన్ని కూడా ఏమైనా ఫోర్స్ చేస్తాం, మోరల్స్ పేరు మీద, ఒబీడియన్స్ పేరు మీద, ఎథిక్స్ పేరు మీద, ఫ్యామిలీ సిస్టమ్ పేరు మీద ప్రెషర్ పెడతాం. తనకు కూడా అలాగే ఒక మైండ్ సెట్ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ, నా భార్య ఫ్యామిలీ మంచి సందడిగా ఉండే ఫ్యామిలీ. ఇప్పుడు ఇట్లా ఇంతమంది ఉంటే నా భార్యకి మంచి సెలబ్రేషన్. వీళ్ళందరూ ఉంటే ఇక కబుర్లు ఆడేసి అందరికి వండి పెట్టేసి మొత్తం గత్తర చేస్తాను అనమాట. నాకు ఇంతమందిని చూస్తే మ్యాక్సిమం నా కెపాసిటీ హాఫ్ అన్ అవర్ తర్వాత మెల్లగా నేను పక్క జారిపోయి మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఎప్పుడే వస్తాను వెళ్ళి ఆ పక్కన ఎక్కడో కూర్చుంటాను. ఎందుకంటే నాకు అది కొద్దిసేపటి తర్వాత నాకు అది ఇబ్బంది అయిపోద్ది. అంటే ఏం చేస్తాం, ఇంకేం మాట్లాడితే ఏం ఉండదు కదా. ఓ చోట ఎక్కడో దానికి ఒక సాచురేషన్ పాయింట్ వస్తుంది అన్నమాట. సో ఇక నేను ఆర్టిఫిషియల్గా బిహేవ్ చేసి వాళ్ళు వెళ్ళే వరకు అంటూ ఉండాలి, ఇదంతా ఎందుకని చెప్పి నేను మెల్లగా నేను పక్క తప్పుకుంటాను. వెళ్ళమని అన్న వాళ్ళు ఉన్నది నాకు ఇబ్బంది లేదు, కానీ ఐ కెనాట్ ఎంగేజ్ దెమ్ న్యాచురల్లీ ఫర్ ఎ లాంగర్ టైం. నా భార్య ఎన్ని రోజులైనా వాళ్ళని ఎంటర్టైన్ చేస్తుంది. దానికి పుట్టుకతో వచ్చింది. అది కొబ్బరన్నం వండుకున్నావా అనేది అన్నమాట. అంటే వండుకుందాం, మంచిదే కదా. సరే చికెన్ తీసురా, నేను కొబ్బరన్నం వండుతాను, కొబ్బరికాయలను చికెన్ బట్టరా అనేది. సరే నేను వెళ్ళి కొబ్బరికాయలు చికెన్ తీసుకునే టైంకి ఫోన్ వస్తుంది, మరి చికెన్తో పాటు గోంగూర కూడా తీసుకో. ఎందుకు గోంగూర అంటే పనిలో పని చేసుకుంటున్నాం కదా, బాగుంటుంది. ఓకే గోంగూర కూడా తీసుకుంటాం. ఈ గోంగూర తీసుకున్నప్పుడు మళ్ళీ ఫోన్ వస్తుంది, చికెన్ 2 కేజీలు తీసుకో. ఎందుకు మన ఇద్దరమేగా అంటే, కాదు మా అన్నయ్య ఉన్నాడు, ఆడికి కూడా పాపం ఎందుకు మళ్ళీ ఆడు వండుకోవటం ఎందుకు, అందరం కలుస్తున్నాం, ఆడి ఫోన్ చేశాను, ఆడు వస్తున్నాడు, ఇంకో కేజీ తీసుకురా. సరే నేను ఇప్పుడు చికెన్ గోంగూర పట్టుకుని ఇంటికి వచ్చే టైంకి మా వాడు ఉంటాడు అక్కడ. వాడు మరి చాలా స్పీడ్, చెక్ మన వచ్చేస్తాడు. వచ్చి ఇప్పుడు ఎంత వండుకున్నప్పుడు చికెన్ ఏంటి, మటన్ ఉండాలి కానీ. సరే మటన్ అనేలోపు మా వాడు బయలుదేరుతాడు, బావగారు మీరు కూర్చోండి నేను తెస్తాను బయలుదేరు. ఆడెళ్ళి మటన్ తెస్తా ఆడు 2 కేజీలు పట్టుకొస్తాడు. 2 కేజీలు మటన్ అంటే కాదు మన కుమారుగాడికి పాపం మటన్ ఇష్టం, ఆడిని పిలుద్దాం. అరే ఆడికి కూడా చెప్పరు, ఆడికి కూడా ఇష్టం కాదు, దీనికి కూడా చెప్పరు. ఇక బంధువులు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరికి ఏమి ఇష్టం, ఒక అరగంట తిరిగే లోపల మాకు పెద్ద మెనూ ఏర్పడుతుంది. మటను, అందులో ఫ్రై, మళ్ళీ బోన్స్, గోంగూర విడిగా ఒకటి, గోంగూరతో కలిపి ఒకటి. 25 మంది వెళ్ళిపోయేవాళ్ళు. నాకేంటంటే 25 మంది వచ్చి భోజనం చేసినందుకు నాకు ఇబ్బంది ఏం కాదు. నా మైండ్ సెట్ ఏంటంటే, ఫస్ట్ మనం ఏమనుకున్నాం, మన ఇద్దరే ఉన్నాము, మన ఇద్దరం ఏదైనా వండుకొని తిన్నాం అన్నప్పుడు నేనేమనుకుంటా, ఆ 2 ఫ్యామిలీ టైం అనుకుంటాను నేను. ఆ ఫ్యామిలీ టైము పెద్ద ఫ్యామిలీ టైం అవుతుంది. నాకు అది
ఆ ఇద్దరు దాటి వెళ్ళిపోతుంటే నాకు అది నచ్చదు. ఆ 25 మంది ఇంకో రోజు పెట్టుకుందాం, మన ఇద్దరే ఉందాం అనుకున్నప్పుడు 25 మంది ఎందుకు అంటా నేను. ఆమెకు ఆ ఇద్దరికి 25 మందికి డిఫరెన్స్ తెలియదు. ఆమెకి సెలబ్రేషన్ ఎప్పుడు సెలబ్రేషన్. నా బర్త్డే అనుకోండి, నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను, నేను మా అమ్మాయి నా భార్య ముగ్గురు ఎక్కడైనా వెళ్ళి ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి కూర్చొని తినొద్దాం అనుకుంటాను. మేము బయలుదేరి రెస్టారెంట్కి వెళ్ళే లోపల అక్కడ 20 మంది ఉంటారు. వీళ్ళందరూ ఇప్పుడు నేనే రమ్మన్నందుకు ఇబ్బంది లేదు, రండి బ్రదర్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అంటాం, బాగానే ఉంటుంది. బట్ పర్పస్ ఏంటి? స్పెండింగ్ టైం టుగెదర్ యాజ్ ఏ ఫ్యామిలీ మిస్ అయ్యాం కదా. ఆమె దగ్గర ఆన్సర్ ఉంటుంది, మనం ఇంకో రోజు వద్దాం, ఏమైంది? పర్స్పెక్టివ్స్ అనమాట. నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? ఇవన్నీ ఏంటంటే మన బ్రాటప్లో, మనం పెరిగిన వాతావరణంలో, మన ఇంట్రెస్ట్లు, మన హాబీస్, మన మైండ్ సెట్స్లోంచి వచ్చిన డీలింగ్స్. నా మైండ్ సెట్కి నా భార్య మైండ్ సెట్కి సింక్ అయితే బాగానే ఉంటుంది, అవ్వకపోతే గొడవలు అవుతాయి. బట్ ప్రాబ్లం మనకి బయట ఏం చెప్తున్నారంటే సింక్ అవ్వటం ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సింక్ అయ్యేవాడు వస్తే నీకు హ్యాపీగా ఉంటుంది లైఫ్ అని చెప్తున్నారు. బైబిల్ అట్లా చెప్పదు. అసలు సింక్ అవ్వటం అనే మాటే చెప్పదు బైబిల్. ఎందుకంటే సింక్ అయ్యే ఛాన్సెస్ లేవు. దానికి బోల్డ్ అండ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సింక్ అయ్యే ఛాన్సెస్ లేవు. కొంతమంది అవుతారు, బట్ గుడ్ థింగ్, బట్ రేర్. పాయింట్ ఏంటంటే సింక్ అయితే మాత్రం హ్యాపీగా ఉంటారా అంటే లేదు. ఎందుకంటే నేను అనుకున్న ప్రకారం నేను ఫ్యామిలీని రన్ చేసుకుంటూ వెళుతున్నాను, ఆమె అనుకున్న ప్రకారం ఆమె ఫ్యామిలీని రన్ చేసుకుంటూ వెళుతుంది. యాక్చువల్గా ఫ్యామిలీని రన్ చేసుకునే పద్ధతి ఇద్దరిలో ఎవరిది రైట్ కాదు. నేను చెప్పేది అని అర్థమవుతుందా మీకు? ఇద్దరికీ సింక్ అయినా కూడా, ఇద్దరు చిలకా గోరింకల్లాగా ఒకే మాట మీద ఉన్నా కూడా, ఇద్దరు అనుకున్న ప్రకారం చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు తప్ప బిబ్లికల్ ప్రిసెప్ట్ ఫాలో అవ్వనంత వరకు వాళ్ళు రాంగ్ వేలోనే వెళ్తున్నారు. నా పాయింట్ మీకు అర్థమైందా? గొడవలు లేకుండా హ్యాపీగా రాంగ్ వేలో వెళ్ళటం ఓకేనా? అది ప్రాబ్లం. మనకి సొసైటీ ఏం నేర్పించిందంటే వీళ్ళిద్దరూ కలిసి ఉంటే బాగానే ఉంటుంది, గుడ్, చక్కగా ఒకటే మాటండి, ఎక్కడికి వెళ్ళే కలిసి వెళ్తారు, బాగానే ఉంటుంది. బట్ బిబ్లికల్ ఫౌండేషన్ లేకపోతే ఇట్స్ ఆఫ్ నో యూస్. మనం చదువుకున్నది ఎఫ్ఎస్సి పత్రిక. అది ఎఫ్ఎస్సి పత్రికలో దేవుడు కొన్ని ప్రిసెప్ట్స్ పెట్టాడు, కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టాడు, మేబీ ఏ కైండ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లాగా పెట్టాడు. వీటికి భిన్నంగా మీరు ఉండి ఎంత అన్యోన్యంగా ఉన్నా కూడా ఉపయోగం లేదు. మనం చాలాసార్లు మనకున్న ఒక అంటే ఏమంటాము, ఒక ఇన్పుట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, సొసైటీలోంచి వచ్చేసింది. మేబీ మీరు వినే ఉంటారు, చిలకా గోరింకల్లాగా ఫ్యామిలీ నడుపుకోవాలి అని. ఎవరో ఒక ఆయన చమత్కారంగా అన్నాడు, చిలకా గోరింకల సావాసమే చేయవాలి. ఇక రెండు డిఫరెంట్ కేటగిరీస్. దేవుడు ఉద్దేశించిన స్టెప్స్ని ఫాలో అవ్వకుండా మనం ఎంత హార్మోనీ సింక్ అయ్యి ఎంత మంచిగా ఉన్నా కూడా ఇట్స్ ఎ రాంగ్ వే. గొడవలు లేకుండా చూసుకోవాలనే సోషల్ పర్స్పెక్టివ్కి, అసలు పర్పస్ ఆఫ్ ద ఫ్యామిలీ ఏంటి అనుకునే క్రిస్టియన్ పర్స్పెక్టివ్కి చాలా వైడ్ గ్యాప్ ఉంది, వైడ్ గ్యాప్ ఉంది. ఇది నాకు అర్థం అవటానికి మేబీ ఒక 7-8 ఇయర్స్ పట్టింది. నాకు చాలా ఇష్యూస్ అయ్యాక నాకు అర్థమైంది. ఏం అర్థమైందంటే ఐఎమ్ ఏ రియల్లీ ఫాలోయింగ్ ద బిబ్లికల్ ప్యాటర్న్ ఫాలో అవ్వకుండా ఇద్దరం మంచిగా ఉండటానికి ట్రై చేస్తే వర్కౌట్ అవ్వదు, వర్కౌట్ అయినా కూడా ఉపయోగం లేదు. నా పాయింట్ మరి మీకు అర్థమవుతుందో లేదో? గొడవలు లేకుండా ఉండటానికి చూసుకునే గోల్ కాదు మనది. మళ్ళీ చెప్తున్నాను, మన గోలు గొడవలు లేకుండా ఉండడం కాదు. మన గోలు దేవుడు ఏమనుకుంటున్నాడు ఆ ప్రకారంగా జీవించడం. ఆ డిఫరెన్స్ ఉంది. ఎవరో మనకి చెప్పేశారు క్రిస్టియన్ ఫ్యామిలీలో గొడవలు ఉండవు, బిలీవర్ చేసుకుంటే బాగుంటుంది, అసలు హ్యాపీగా ఉంటారు, ఇద్దరు విశ్వాసులు, పరలోకంలాగా ఉంటుంది. ఏముండదు. పరలోకంలాగా ఉండటానికి వాళ్ళిద్దరు దేవదూతలా? ఎవరన్నారు? బిల్లీ గ్రాహం గారు ఎవరో, ఆయన భార్య ఎవరు అన్నారు, 2 sinners మ్యారేజ్.
ఇద్దరు పాపులు పెళ్లి చేసుకుంటారు. క్రిస్టియన్ మ్యారేజ్ అంటే అది హెవెన్ లాగా ఉండదు. పాపులు కలిసి జీవించటమే. ఇద్దరు పాపులు, దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఇద్దరు పాపులు పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు దే ఆర్ నాట్ బట్ పర్ఫెక్ట్. వాళ్ళిద్దరు ఎక్కడ ఉంటే అక్కడ గొడవే ఉంటుంది. ఇట్స్ కామన్, ఇట్స్ న్యాచురల్. బట్ ద థింగ్ ఈజ్, వాట్ ఈస్ గాడ్స్ పర్పస్ ఫర్ మ్యారేజ్? వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ మ్యారేజ్? అది పక్కన పెట్టి మనం దాన్ని ఏం చేయాలనుకున్నా, ఏం చేసినా కూడా ఉపయోగం లేదు. మా చిన్నప్పుడు జోక్ చెప్పేవాళ్ళు, మీరు కూడా వినే ఉంటారు, బాగా పాపులర్ జోక్ అవుతారు, తెలంగాణ జోక్. అది ఒకడిని క్లీనర్గా పెట్టారంట. అది కొత్తగా లారీ ఎక్కాడు. వాడికేం తెలియదు. ఈ డ్రైవరు ఆ లారీ గేర్ రాడ్ తెలుసుగా అట్లా అవుతుంది ఇట్లా అవుతుందండి వేస్తున్నాడు. చూశాడంటే ఆడి మధ్యలో టీ తాగుతాను కింద దిగే లోపల ఈ రాడ్ మొత్తం తీసి పక్కన పెట్టాడు. ఆ డ్రైవర్ వచ్చాడంట. వచ్చి ఏంట్రా ఇది అంటే, అన్నా నువ్వు స్టార్ట్ అయిన కాడి నుంచి చూస్తున్నాను, గట్లా అవుతున్నావు, నీకు రావట్లేదేమో అనుకుని నేనే పీకేశాను. మనం ఏం చేస్తామంటే, విత్ అవర్ లిమిటెడ్ narrow mindset we are trying to solve the marriage issue. మనకేమీ తెలియదు మ్యారేజ్ గురించి. జస్ట్ we entered marriage. ఏమి తెలియకుండా పెళ్లి చేసుకున్నాం. మనకెవరు ట్రైనింగ్ ఇవ్వలేదు, మనకెవరు క్లాసెస్ చెప్పలేదు. మేబీ పెళ్లి గురించిన మనకి ఇన్స్ట్రక్షన్స్ స్టేజ్ మీదే వచ్చినాయి ఫస్ట్ టైం లైఫ్లో కొంతమందికి, చాలాసార్లు. అది కూడా ఎక్కదు ఆ గోల్లో. విత్ నో ఇన్పుట్ we enter the marriage and we try to fix it with our mindset. మనకు తోచినట్టుగా దాన్ని మనం సెటిల్ చేసుకుంటాం. చాలా ఇళ్లలో వచ్చిన ప్రాబ్లం చెప్తాను. వైఫ్ కొంచెం డామినేటింగ్ అయితే, వైఫ్ మాట నెగ్గుతూ ఉంటే, ఇక ఆమెతో గొడవ ఎందుకు రాని భర్త సైలెంట్ అయిపోతే, వైఫ్ ఏమనుకుంటారు, చక్కగా ఫ్యామిలీ కట్టుకుంటున్నా అనుకుంటారు. ద సేమ్ విత్ హస్బెండ్. వాడు నోరేసుకుని తిరుగుతూ ఉంటే, ఎందుకు వీటితో గోలని ఆమె సైలెంట్ అయిపోతే బాగానే ఉందా అనుకుంటారు. బట్ యాక్చువల్గా ప్లాన్ ఎవరిది? ఐదర్ వైఫ్ ఆర్ హస్బెండ్. బిబ్లికల్ ప్యాటర్న్ కాదు అది బిబ్లికల్ ప్యాటర్న్ కాదు. ఇద్దరిలో ఒకళ్ళు డామినేట్ చేశారు, వాళ్ళు అనుకున్నట్టుగా వెళ్ళిపోతుంది. సర్లే ఎవరో ఒకళ్ళు మనకెందుకు గొడవని వీడు ప్యాసివ్గా మారిపోతే దెన్ సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. కానీ ఇట్స్ ఇన్ ద రాంగ్ వే. పర్పస్ ఆఫ్ మ్యారేజ్ అది మనం ఆలోచించాలి. ఎఫ్ఎస్సి పత్రికలో 5వ అధ్యాయంలో 1-2 మాటలు నేను చూపించి సమ్మప్ చేస్తాను. పర్పస్ ఆఫ్ ద మ్యారేజ్ ఏంటంటే, ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనో ముడత ఎన్నో అటుది మరి ఏదైనో లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరచుకొని పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొంచున్నాడు. ఎన్నిసార్లు చదివినా కూడా ఇది అర్థం కాదు. ఇది బ్లెండ్ అనమాట. 2 వేరు కాన్సెప్ట్స్ని కలిపి రాసేసాడు. ఒకవైపు ఏమో చర్చ్ని యేసుక్రీస్తు వారు ఎలా ప్రేమించాడో రాసుకుంటూ వస్తున్నాడు, మరోవైపు భార్యాభర్తలు ఎలా ఉండాలో రాసుకుంటూ వస్తున్నాడు. సెయింట్ అగస్టిన్ అనే భక్తుడు బహుశా మనకు అవైలబుల్గా ఉన్న కోట్స్లో ఆయనే ఫస్ట్ మ్యాన్ ఏమో ఈ మాట అంటంలో. సెయింట్ అగస్టిన్ అని ఆయన ఏమన్నాడంటే, మనం ఏ కైండ్ ఆఫ్ డ్రామా అయితే ఎనాక్ట్ చేస్తున్నాం అన్నాడు. అంటే ఏంటంటే, యేసుక్రీస్తు వారు సంఘాన్ని ఎలా ప్రేమించాడు, సంఘం యేసుక్రీస్తు వారిని ఎట్లా ఇష్టంగా వెంబడిస్తుంది, క్రీస్తు ఎలా ప్రేమించాడు, సంఘం ఎలా విధేయత చూపింది ప్రభువుకి అనే ఒక స్టోరీ లేకపోతే గాస్పల్ని
వీ ఎనాక్ట్ ఇన్ అవర్ ఫ్యామిలీ లైఫ్స్. భర్త తన రోల్ ప్లే చేస్తూ ఉంటే, భార్య తన రోల్ ప్లే చేస్తూ ఉంటే, అండర్ కరెంట్గా ఈ పిక్చర్ అక్కడ పర్ఫామ్ చేయటం జరుగుతుంది అంటాడు సెయింట్ అగస్టిన్. అంటే నాకు తెలియకుండానే నేను యేసుక్రీస్తు వారు సంఘాన్ని ఎలా ప్రేమిస్తాడో ఆ రోల్ ప్లే చేస్తున్నాను, నాకు అర్థమైనా అర్థం కాకపోయినా. నా భార్య ప్రభువుకి సంఘం ఎట్లా రెస్పాండ్ అవుతుందో, ఎలా విధేయత చూపిస్తుందో అది ఆమె ట్రై చేస్తూ ఉంటాను. మోస్ట్ ఆఫ్ ద టైం అది ఫెయిల్ అవుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఏముంది, 100% ఫెయిల్ అవుతూ ఉంటుంది. పిలిస్తే పడదా రా అన్నా అనుకో, నేనేం చేస్తాను, దట్స్ హౌ క్రైస్ట్ కాల్స్ హిస్ చర్చ్ అని ఇండైరెక్ట్గా చెప్తాను లోకానికి. వత్తనాలే ఓ అరుతున్నాడు అని ఆమంటది. దట్స్ హౌ చర్చ్ ఒబేస్ క్రైస్ట్ అని మనం ఇండైరెక్ట్గా చూపిస్తున్నాం అన్నమాట. సెయింట్ అగస్టిన్ ఏమంటాడంటే, బెటర్ ఆర్ పూరర్, సమ్టైమ్స్ ఇంపర్ఫెక్ట్, అది బాగుండొచ్చు బాగాలేకపోవచ్చు, ఒకసారి రోతగా ఉండొచ్చు, బట్ స్టిల్ మనం తెలియకుండానే వీ గివ్ ఏ పిక్చర్, సమ్టైమ్స్ గుడ్ పిక్చర్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్యాడ్ పిక్చర్. మ్యారేజ్ పట్ల దేవుడికి ఒక ప్లాన్ ఉంది. ఏంటంటే, యూ ప్రాక్టీస్ గాస్పల్ ఎట్ హోమ్. యూ ప్రాక్టీస్ గాస్పల్ ఎట్ హోమ్. క్రైస్ట్ ఏం చేశాడో, చర్చ్ ఏం చేస్తుందో, క్రీస్తుకి సంఘానికి మధ్య ఎటువంటి ఆ ఇంటిమేట్ బాండ్ ఉందో దానిని మనం ఇంట్లో ట్రై చేయాలని బైబిల్ చెప్తుంది. అది మన గోల్. నేను నా ఫ్యామిలీని ఎట్లా నడుపుకోవాలంటే నాకు గోల్ ఏమి లేదు. నా గోల్ ఒకటే, ఏంటంటే ఐ ట్రై టు ఇమిటేట్ ద గాస్పల్ ఎట్ హోమ్. పర్పస్ అదే. మీరు ఏ సువార్తనైతే విశ్వసించారో, ఏ ప్రభువునైతే మీ రక్షకుడిగా అంగీకరించారో, ఆ రక్షకుడు మీ కొరకు శిలువలో ఏం చేశాడో అది మీకు నిజంగా అర్థమైతే, నవ్ యూ ప్రాక్టీస్ ఇట్ అట్ హోమ్ అని అంటున్నాడు. ఎఫ్ఎస్సి పత్రిక మొదటి 3 అధ్యాయాలు గాస్పెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 4వ అధ్యాయం దగ్గర నుంచి చర్చ్ ఎలా ఉండాలి, ఫ్యామిలీస్ ఎలా ఉండాలో, 4వ అధ్యాయం చర్చ్ గురించి, 5వ అధ్యాయం ఫ్యామిలీ గురించి కనపడుతుంది. అందుకని చాలామంది ఏమంటారంటే, సువార్తను ప్రాక్టీస్ చేసే ప్లేసెస్ 2 ఉన్నాయి మనకి, ఎట్ హోమ్ అండ్ ఎట్ ద లోకల్ చర్చ్. సంఘంలో విశ్వాసులతో కూడా మనకు ఒకసారి చిన్న చిన్న ఫ్రిక్షన్స్ ఉంటాయి. కొంతమంది మనకి సింక్ అవ్వరు, కొంతమందికి మన మ్యాచ్ అవ్వరు, బట్ స్టిల్ వీ ఫర్గివ్ దెమ్, వీ అడ్జస్ట్, వీ లవ్ దెమ్, వీ ఎండ్యూర్, వీ బేర్. కుటుంబంలో కూడా మనం ప్రాక్టీస్ చేసే ఇష్యూస్ ఉన్నాయి, చర్చ్లో మనం ప్రాక్టీస్ చేసే ఇష్యూస్ ఉన్నాయి. సువార్తను ఏ సువార్తనైతే మనం విశ్వసించామో ఆ సువార్తని క్రియారూపకంగా ఆచరించే ప్లేసెస్ 2 ఉన్నాయి, ఫ్యామిలీ అండ్ చర్చ్. అన్ఫార్చునేట్గా మన క్రిస్టియన్ సొసైటీలో జరిగేది ఏంటంటే, ఈ 2 చోట్ల ఈ ప్రాక్టీస్ పక్కన పెట్టి, చర్చ్లో ఏం చేయాలో మనం వేరే మైండ్ వాడతాము, ఇంట్లో ఏం చేయాలో వేరే మైండ్ వాడతాము, అండ్ వీ ట్రై టు కాల్ ఇట్ యాజ్ స్పిరిచువల్. మేజర్ డ్రాబ్యాక్ అదే. చర్చ్లో జరిగేవన్నీ కూడా మనకు నచ్చినట్టుగా చేసుకుని వెళ్ళిపోతాం. గొడవలు ఉంటే కూడా ఎవరికి వాడే స్కెచ్ గీసేసి ఏదో చేసేసి హోల్డ్ కోసం ట్రై చేస్తాడు. బట్ am I practicing the gospel at this moment అని ఎవడు అనుకోడు. ఆ హోల్డ్ కోసం చర్చిలో ఎలాగైతే గ్రూపులు తయారవుతాయో, ఇంట్లో కూడా అలాగే హోల్డ్ కోసం ట్రై చేస్తాం. నో, ఫ్యామిలీ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ గెట్టింగ్ హోల్డ్ ఆఫ్ ద అదర్ పర్సన్, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రాక్టీసింగ్ గాస్పల్. ఇది మనకు అర్థం కాకపోతే మన ఫ్యామిలీని మనం చాలా ఈజీగా ఎటో పట్టుకెళ్ళిపోతున్నాం. కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, మనకి క్రిస్టియన్ ఫెయిత్కి సంబంధం లేదనిపిస్తుంది. నాకు తెలిసిన ఒక ఇంటర్మీడియట్ చదివే కుర్రవాడు ఒక చోట రూమ్ తీసుకొని ఇంటర్ చదువుకుంటున్నాడు. ఆ దగ్గరలో ఉన్న క్రిస్టియన్ ఫ్యామిలీ ఉంటే వాళ్ళు అప్పుడప్పుడు అతను బైబిల్ స్టడీ పిలిచేవాళ్ళు. ఇక అతను వాళ్ళకి ఎలా అలవాటు పడ్డాడంటే, అతను ఎవ్రీ ఈవినింగ్ 5 అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటాడు. టీ టైం అనమాట. అదంటే ఇదంటే అని మాట్లాడుతూ ఉంటాడు, అక్కడే ఉంటాడు. రారా బాబుని వాళ్ళు పలకరిస్తారు, వాడికి టీ స్నాక్స్ ఇస్తారు. ఎవ్రీ ఈవినింగ్ వాడు ఆ టైంకి అక్కడికి వచ్చేస్తాడు. ఒకసారి మాటల సందర్భంలో వాడు ఏమన్నాడంటే, మేము హిందూస్ ఫ్యామిలీ, మేము హిందూ ఫ్యామిలీ, బట్
మీ ఫ్యామిలీని చూశాక నాకు క్రిస్టియానిటీ మీద ఇంట్రెస్ట్ కలిగింది ఆంటీ అన్నాడు. ఎందుకు అని అంటే ఏమో తెలీదు, మేబీ మీ దేవుడు బాగుంటాడేమో అని అనిపిస్తుంది నాకు. నీకేం అర్థమైందిరా అని అంటే, బైబిల్ స్టడీస్కి వస్తున్నాం కదా కొంచెం అర్థమవుతుంది. రెండు, ద వే యూ లివ్ టుగెదర్. నేను రోజు 5 o'clock ఎందుకు వస్తున్నానంటే 2 reasons. ఒకటి, అఫ్కోర్స్ టీ కోసం వస్తున్నాను. రెండు, టు అబ్జర్వ్ యూ. సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఆ మాట అంటా ఉంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మన ఫ్యామిలీ చూసి ఎవడన్నా మాట అంటాడా అని డౌట్ వచ్చింది. బికాస్ మెనీ టైమ్స్ మనం ఏం చేస్తామంటే వీ గేవ్ రాంగ్ పిక్చర్. మన ఇమోషన్స్, మన బిహేవియర్, మన ప్రయారిటీస్, మన లైఫ్ స్టైల్. ఒకసారి మా అమ్మాయిని ఎవరో అడిగారంట, ఏమీ మీ డాడీకి కోపం వస్తుందా అని. మా ఏమీ అలా ఫేస్ పెట్టిందంట. ఎందుకు రాదు అందంట. వాళ్ళకి చాలా కర్ణకఠోరంగా ఉంది. సురేష్ గారి కోపం వస్తుందా? నిజమేనా? ఎందుకు రాదు, ఇంటికి రాడు తెలుసుద్దా అంట. సి వాట్ యు సీ మీ ఎట్ పర్టికులర్ ప్లేసెస్. వాక్యం చెప్పడానికి వచ్చి మీరు నన్ను చూస్తే నేను చాలా గొప్పవాడిని మీరు అనుకుంటే మీరు మోసపోయారు. నా రియల్ పర్సన్ ఎక్కడ ఉంటాడంటే ఇంట్లో ఉంటాడు. అన్నం తినేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, వంటగదిలో అరిసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేస్తే అప్పుడు అసలు పర్సన్ బయటకు వస్తాడు. సో వీ ప్రాక్టీస్ సమ్ వాల్యూస్ ఎట్ హోమ్. మనం ఏం చేస్తున్నామంటే బయట వాళ్ళకి అనుకూలంగా కనపడాలి, సిస్టమ్ అంతా నా చేతిలో పెట్టుకోవాలి అని అనుకుంటే ప్రమాదం, మోసపోతున్నాం. ఎప్పుడైతే సువార్తను నేను ఇంట్లో ట్రై చేయాలి అని మనం అనుకుంటామో ఫోకస్ అదర్ పర్సన్ మీద ఉండదు, ఫోకస్ నా మీద ఉంటుంది. నేను ఎంతవరకు ట్రై చేస్తున్నాను, నేను ఫెయిల్ అవుతున్నాను. నేను చాలాసార్లు ప్రభా నాకు కోపం తగ్గించి ప్రభాని ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే మనకి రోజుకి ఎన్నిసార్లు బీపీ ఆకాశానికి వెళ్తుందో అర్థమవుతుంది. ఒకసారి నేను ఎందుకు అరిశానంటే కేకలేసాక నా కూతురు మెల్లగా ట్యాబ్లెట్ గ్లాస్ పట్టుకొని వచ్చిందట. సర్లే కానీ ఇది వేసుకో అంటుంది. కాదు నువ్వు చెప్పావుకి అంటున్నా నేను. అది కరెక్టే డాడీ, నేను చెప్తాలే కానీ ముందు ట్యాబ్లెట్ వేసుకో అంటాను. నాకు తన ఏమంటాము ఆ అప్రోచ్ నచ్చింది. అదేదో పెద్ద గెలిచినోళ్ళలాగా చెప్పక్కడ అన్నాను. ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత 5 minutes ట్యాబ్లెట్ ఎందుకు ఇచ్చింది నాకు అని. మీరు చెప్పండి, ట్యాబ్లెట్ ఎందుకు ఇచ్చింది? నువ్వు బీపీ ఎక్కువైందిరా, కాస్త చూసుకోరా అని చెప్పింది. ఒక 5 నిమిషాలు డౌట్ వచ్చింది నాకు. మెల్లగా పిలిచి బీపీ ఎక్కువ ఉందంటావా అన్న. ఈ మధ్య ఎక్కువైంది చూసుకో అంటుంది. అప్పుడు దిగిపోయింది కదా మనకి, వాళ్ళ వాయిస్ రైజ్ అయిందనమాట. ఈ మధ్య కాస్త ఎక్కువ అవుతుంది చూసుకో అంది. సో ఇట్స్ నాట్ ఎ పాయింట్ ఆఫ్ బీపీ, ఇట్స్ ఎ పాయింట్ ఆఫ్ యాంగర్. సో వీ షుడ్ రికగ్నైజ్ దెమ్ అండ్ వీ షుడ్ యాక్సెప్ట్ దెమ్. నీకు ఈ మధ్య కొంచెం బీపీ పెరుగుతుంది చూసుకున్నప్పుడు నేను సమర్థించుకోకూడదు. ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో పెరుగుతుందన్నమాట. సో ప్రభా నాకు కొంచెం బీపీ తగ్గించు ప్రభా. బీపీ కాదు యాక్చువల్ పాయింట్ ఏంటది, కోపం. కాస్త కోపం తగ్గించు ప్రభా. ఫ్యామిలీలో మన రియల్ పర్సన్ బయటకు వస్తూ ఉంటాడు. ఎవరికీ తెలియని సురేష్ ఇంట్లో కనపడతాడు, ఎవరికీ తెలియని స్ట్రాంగ్ ఇంట్లో కనపడతాడు. అండ్ స్ట్రాంగ్ హ్యాస్ టు ప్రే ఫర్ దట్. బయట అందరి ముందు కనపడే పిక్చర్ వేరండి. మా ఇంట్లో ఇప్పుడు పెద్ద డైలాగ్ ఉండేది, ఇప్పుడు పోయిందిలేండి అది. అంత ఇద్దరికీ జ్ఞానోదయం అయ్యాక పోయింది. నా భార్య వచ్చి అనేది, దేశంలో అందరూ పొగుడతారు నన్ను, నువ్వు ఒక్కడే తప్పు పడతావంట. నేను కూడా దేశంలో అందరు నన్నే అంటున్నారు. నేను పెళ్ళైన తెల్లారు నాకు వచ్చిన ఒక సెకండ్ డేకో థర్డ్ డేకో నాకు వచ్చిన సర్టిఫికేట్ ఏంటి తెలుసా, నీకు కొంచెం కోపం ఎక్కువ కాదు అంది. మా చర్చిలో నన్ను ఏమనేవాడు అంటే, ప్రపంచంలో అత్యంత కూలెస్ట్ పర్సన్ ఎవడంటే వీడే అనేవాడు. నా సంబంధం తీసుకొచ్చిన ఆయన కూడా అలాగే చెప్పాడు, అమ్మ ఇల్లు తగలబడిపోతున్నా సరే అటు చూస్తూ ఉంటాడు కానీ ఏం టెన్షన్ పడ్డమ్మా, చాలా నింపాదిగా ఉంటాడు అన్నాడు. నిజమేగా అనుకుందంటామా. రెండో రోజు మూడో రోజు అంది, ఆయన అన్నట్టు లేదు ఇక్కడ వ్యవహారం. నాకు అది పెద్ద ఇన్సల్ట్. ఏంటంటే ప్రపంచం అంతా మనల్ని కూల్ అని అంటూ ఉంటే అసలు నీ కోపం అని అంటే, నా కోపం అసలు నువ్వు ఎప్పుడు చూసావు నా కోపం, నువ్వు నిన్నగా మొన్న వచ్చావు. బట్ రాను తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, సుధీర్ అన్న నాకు తగ్గవాడు.
ఆయన ఒకసారి వెళ్ళి నా స్టోరీ చెప్తే ఆయన అన్నాడు, నీ కోపం లేకపోవటం కాదబ్బా, నువ్వు కూల్గా ఉన్నమాట వాస్తవమే, కాకపోతే లోపల ఉన్నదాన్ని బయటికి తేవటం వాళ్ళకి ఎవరికి తెలియలేదు, ఈ అమ్మాయి ఒకతే నీ లోపల కోపాన్ని బయటికి తేగలిగింది అన్నాడు. మీకు అర్థమైంది కదా, అంటే ఇట్ ఈజ్ ఇన్ మీ, అప్పటివరకు అది బయటకు రాలేదు, దాని అర్థం నాకు లేదని కాదు. అది ఎట్లా బయట పెట్టాలో తెలిసిన వాళ్ళు మన స్పౌజ్ అనమాట. అంటే వాళ్ళకి తెలీదు, దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. సో ఏంటంటే వెన్ థింగ్స్ ఆర్ ఎక్స్పోజ్డ్, వీ నీడ్ టు కన్ఫెస్, వీ నీడ్ టు అడ్మిట్, వీ నీడ్ టు అక్నాలెడ్జ్, ఒప్పుకోవాలి. సో మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే, నా గోలు నేను ఇంట్లో గాస్పెల్ ప్రాక్టీస్ చేయాలి, సువార్త నేను ప్రాక్టీస్ చేసే గోల్ నేను పెట్టుకున్నప్పుడు నా యాంబిషన్ మారిపోద్ది, నా గోల్ మారిపోద్ది. చాలాసార్లు మనకుండే ప్రాబ్లం ఏంటంటే, నాకు నచ్చినట్టుగా ఈ మనిషి ఉండట్లేదు, నేను చెప్పినట్టు చేయట్లేదు, నాకు ఒక వ్యూ ఉంది, అతను అతని క్యాచ్ చేయటం లేదు. నేను చాలాసార్లు స్ట్రగుల్ అయింది ఏంటంటే, నా వైపు నుంచి నువ్వు ఆలోచిస్తే నా ప్రాబ్లం నీకు అర్థం అవుద్దని అనుకునేవాడిని. బట్ ఏంటంటే వాళ్ళు కూడా అదే డైలాగ్, మా వైపు నుంచి ఆలోచిస్తే మా గోల్ నీకు అర్థం అవుద్ది. ప్రాబ్లం ఏంటంటే అది ఎప్పటికీ జరగదు. ఎందుకు జరగదంటే, నేను మ్యాన్ని, నేను ఎప్పటికీ ఆడపిల్లలాగా ఆలోచించడం నాకు రాదు. మా వైపు నుంచి ఆలోచించమని వాళ్ళు అన్నా కూడా అట్లాగానే తలూపుతాం, కానీ నో ఫిమినైన్ మైండ్ సెట్ నాకు రాదు ఎప్పటికీ. నేను ట్రై చేసినా కూడా నీ కోసం తలూపుతాను, కానీ నాకు రాదు అది. ఆమె నేను అడిగినా కూడా ఆమె ఎప్పుడు నాలాగా జెంట్ మేల్ లాగా ఆలోచించదు. ఇట్ నెవర్ హ్యాపెన్స్. నా కూతురికి నా భార్య అన్నం పెట్టే పద్ధతి చూస్తే మీరు ఇక పుస్తకం పట్టుకుని రాసుకుంటారు. ఇక ఆమె ఏం చేస్తుంది, ఇక అది చేస్తుంది, అటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది, ఇది పెట్టుద్ది, అది పెట్టుద్ది. అసలు ఆమె కదా పెద్ద ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అది. ఎప్పుడన్నా డ్యూటీకి వెళ్తే ఏముంటుందంటే, కొంచెం పాప సంగతి చూస్తావు కదా అంటుంది. పిల్లలకి మనం భోజనం పెట్టాలంటే జెంట్స్కి వేరే స్ట్రాటజీస్ ఉంటాయి. తల్లుల్లాగా గిన్నె పట్టుకుని వెనకాల అమ్మ రా అమ్మ రా అమ్మ రా అమ్మ తిరగరాడు, అక్కడ పెట్టి నువ్వు తినంటాడు. అది తినే పద్ధతి కూడా వాడుకొని అలవాటు చేస్తాడు. ఒకరోజు ఆమె మీద ఊరు వెళ్ళింది, ఆమె వచ్చే టైంకి మేము అసలు వంట చేయలేదు. ఏంటి ఏం తినలేదా అంది. ఏం తినలేదు. తిన్నారంటే తిన్నాము. ఏం తిన్నారంటే మీరు ఆర్డర్ ఇప్పించి తెప్పించుకున్నాం. ఆమెకు బయట నుంచి ఆర్డర్ ఇప్పించి తెచ్చుకుని తినే తిండి ఇక ప్రాణం పోయినంత ప్రమాదం ఆమెకి. మాకేంటది వెరైటీ. ఓ రోజు ఆమె లేదని ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళాం. మాకు అది గ్రేట్ టైం, అది వెరైటీ కొన్ని తిని రావచ్చు. నా కూతురు కూడా ఎంజాయ్ చేస్తుంది, అది నేనే ఎంజాయ్ చేస్తాను, మా ఇద్దరు సరిపోయింది. కానీ ఆమె లెక్కలో అది అనారోగ్యం. ఆమెకి వండి ఇంట్లో చేసి పెడితే అది ఆరోగ్యం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఆమెలాగా నేను వంట చేయలేను, ఆమెలాగా గిన్నె పట్టుకొని వెనకాల తిరగలేను. 2 గంటలైనా 3 గంటలైనా తినిపిస్తుంది. తినిపించడం కూడా ఎంత కలిపితే అంతా పెట్టేస్తుంది. నాకు మధ్యలో ఏమో డాడీకి చాలు డాడీ అంటే ఇక నేను బలవంతంగా పెట్టడం మైండ్ నాకు రాదు. కూతురు ఫేస్ చూస్తే ఏ తండ్రి కూడా ఏం చేయలేడు, అదొక వీక్నెస్. తల్లులకి నువ్వు ఏడ్చినా చచ్చినా సరే, నువ్వు చచ్చిపోయినా సరే అన్నం పెట్టాక మళ్ళీ నేను బతికిస్తాను, కానీ ఇది మాత్రం నో వే అంట తల్లి. అది ఆ మైండ్ సెట్. See, I cannot replace mother, at the same time she cannot replace father. నా పాయింట్ ఏంటంటే, హస్బెండ్ వైఫ్ లాగా ఆలోచించడు, వైఫ్ లాగా పనులు చేయడు. ఈ కూరగాయలు తెచ్చేవేంటి అంటున్నాము. మా పిల్లడు ఏది ఎత్తాడు, మా కళ్ళకి ఏ బాగుంటే అయ్యే తెస్తాం. ఆడవాళ్ళలాగా మేము ఆలోచించాం. అదేంటి అట్ట పట్టుకున్నా, అట్టాగే పట్టుకుంటాడు వాడు, అట్టాగే పట్టుకుంటాడు. వాడి మైండ్ సెట్ అది. పిల్లల్ని ఎట్లా ఎత్తుకుంటాం? ఇలా నడుము మీద పెట్టుకున్న బాయ్స్ని ఎప్పుడైనా చూసారు మీరు? పిల్లల్ని చూడరు. ఆడు అట్లా ఎత్తుకోడాడు, ఆడి పద్ధతి వేరు. పుస్తకాలు పట్టుకుంటాం కూడా బాయ్స్ అలా పట్టుకుంటారు, ఇలా ఒళ్ళో పట్టుకుని నడవడాడు. అది గర్ల్స్ నడుస్తారు. ఇట్ట పట్టుకుని తిరుగుతావేంటి అని అంటే వాడు అలా వాడు నువ్వు ఏం చేయలేవు. సో ఏంటంటే దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నామంటే,
వైల్ ప్రాక్టీసింగ్ ద గాస్పల్ మ్యాన్ లాగే ఉండి ప్రాక్టీస్ చేయాలి, ఉమెన్ లాగే ఉండి ప్రాక్టీస్ చేయాలి. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? మనం సువార్తను ప్రాక్టీస్ చేసే గోల్ మనకు ఉంది, కానీ నాది కాని రోల్ నేను ప్లే చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను వైఫ్ లాగా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు, నేను అమ్మాయిలాగా ఉండాల్సిన అవసరం లేదు. నేనుగా ఉంటూనే ఐ ట్రై టు ప్రాక్టీస్ ద గాస్పల్. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు అర్థం అవుద్దో లేదో నాకు తెలియదు, కానీ వెరీ వెరీ క్రిటికల్ పాయింట్ ఏంటంటే, ఇంట్లో హార్మోనీ కోసం మీరు కొత్తగా ట్రై చేయొద్దు. ఇట్ నెవర్ హ్యాపెన్స్. జరగదు అది. మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే గాస్పల్. నేనేం చేయాలి, ఈ టైంలో నేనేం చేయాలి, నేను ఓర్చుకోగలనా, నేను సైలెంట్గా ఉండగలను, నేను క్షమించగలనా, నేను ప్రాక్టీస్ చేయాల్సింది అది. నేనేం చేయాలో చూస్తూ ఉంటే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చూసుకునే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. మనం ఏం చేస్తామంటే, నువ్వు అర్జెంటుగా ఇప్పుడు మారిపో అని ప్రెషర్ పెడతాం. అది జరగదు. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫ్యామిలీలో హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో, నా పాయింట్ క్యాచ్ చేయండి, ఫ్యామిలీలో మనం అనుకునే ఒక ఫుల్ఫిల్మెంట్, హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో అది దేవుడు ఇవ్వాలి, మీ స్పౌస్ ఎప్పటికీ ఇవ్వలేరు. ఇట్స్ ఓన్లీ ఫ్రమ్ గాడ్. నా లైఫ్ ఫుల్ఫిల్మెంట్ నా భార్య వల్ల రావాలని నేను కోరుకోకూడదు. నా భార్య దేవుడు కాదు. ఆమె మీద నేను అన్వాంటెడ్ ప్రెషర్ పెట్టి ఆమె ద్వారా నా లైఫ్కి మీనింగ్ రావాలని నేను వెతుక్కుంటే జరగదు. నేను ఆమెను అనవసరంగా ప్రెషర్ పెట్టి ఆమె కాని ఒక మైండ్ సెట్ ఆమెకి ఇచ్చి నువ్వు ఇలా ఉండు అంటే ఆమె వెయిట్ క్యారీ చేయలేదు. ద సేమ్ విత్ హస్బెండ్. దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన ఫుల్ఫిల్మెంట్ని ఒక సాధారణ భర్త మీద పెట్టి నువ్వే ఇవ్వాలి అంటే వాడు ఇవ్వలేడు, వాడు వెయిట్ మొయ్యలేడు. బికాస్ హీ ఈజ్ నాట్ గాడ్. వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది అంటే భార్యాభర్తలు ఘనమైన వాళ్ళని కాదు, ఆ బాండ్ ఘనమైనది. దేవుడు దాన్ని అలా బ్లెస్ చేశాడు. ద ఫుల్ఫిల్మెంట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. నా లైఫ్ హ్యాపీనెస్ నా భార్య ఇవ్వదు, నాకు దేవుడు ఇవ్వాలి. నా లైఫ్ పర్పస్ నా భర్త ఇవ్వడు, దేవుడు ఇవ్వాలి. నా భర్త ఎంతవరకు అంతవరకే. నా భర్తని దేవుడి ప్లేస్లో పెట్టి నువ్వు నా జీవితం అంతా సుఖమయం చేస్తావు అని అనుకున్నాను, నువ్వేంటి ఇలా చేస్తున్నావు అని కూర్చుంటే ఆడు ఏడవాలి, నువ్వే ఏడవాలి. అది జరగదు. అది చదువురానోడి దగ్గరికి వెళ్ళి ట్యూషన్ చెప్పమన్నట్టు, నువ్వేదో చెప్తావు వచ్చారా, నువ్వేం మొక్క చెప్పట్లేదంటే ఆడ నువ్వు అనుకుంటే నేనేం చేయను, నాకు అది రాదు. డోంట్ ఎక్స్పెక్ట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ యువర్ స్పౌస్. నీ పర్పస్ ఆఫ్ లైఫ్ నీ స్పౌస్ దగ్గర లేదు, దేవుడి దగ్గర. దేవుడు మాత్రమే నా లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలడని నాకు అర్థమైనప్పుడు నేను దేవుడి మీద ఆధారపడుతూ నా రోల్ నేను ప్లే చేస్తూ ఉంటాను. నేను క్లోజ్ చేస్తాను. గాస్పల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకున్న ఒకే ఒక గోల్ ఏంటంటే, నేను ప్రాక్టీస్ చేయాలి, నా స్పౌస్ కాదు. నేను ప్రాక్టీస్ చేయాలి. నా స్పౌస్ చేస్తా లేదా నా స్పౌస్ చూసుకోవాలి. నువ్వు చెయ్యని నేను ఆమె ప్రెషర్ పెడతా ఉంటే మరి నేను ఎప్పుడు చేస్తాను? చాలా ఏళ్ళలో జరిగేది అదే. నేను ఫ్యామిలీ సెమినార్లో మాట్లాడతాకి వెళ్ళాను. ఫ్యామిలీ సెమినార్ మాట్లాడి బయటికి రాగానే ఒక ఆమె వచ్చింది. ఆమె వచ్చి ఉంటుందంటే, సురేష్ గారు మీరు ఎంత బాగా చెప్పారండి ఇవాళ, అసలు నిజంగా మీరు మాట్లాడుతుంటే దేవుడు ఇవాళ భలే తీసుకొచ్చాడు, ఆ మనిషి ఉంటే ఎంత బాగుండేదో అంది. ఎవరు? ఆయన ఏంటి ఇలాంటప్పుడు రాడు, ఇవాళ మీరు చెప్పిందంతా ఆయన కోసమే, ఆయన రాలేదు ఇవాళ అంది. అంటే ఆమె ధ్యాస మెసేజ్ వినేటప్పుడు ఏమింటుందామా, ఇగో ఈ పాయింట్ ఆడింటే బాగుండేది, ఆడింటే మరి ఏమేమింటుంది? ఇంకేమీ లేదు, బాణాలని అటు దోస్తుంది. ఆ దాటి నమస్కారం పెట్టి వందనాలు పెట్టి కొంచెం 2 ఏళ్ళు మొయ్యగాని గేట్ కాడ ఆయన ఉన్నాడు. సురేష్ గారు నేను ఇందాక కొంచెం లేట్కి వచ్చాను, కానీ మీరు అసలు చెప్పినవన్నీ ఎంత ప్రాక్టికల్గా ఉన్నాయంటే, ఆమె వచ్చిందో లేదో మరి ఆమె వింటే బాగుండేది అన్నాడు. అప్పుడు నా పక్కన సుధీర్ అని ఉన్నాడు. అన్నాడు, ఈయన ఎవరో తెలుసా అన్నాడు. తెలియదు. ఇందాక ఒక ఆమె వచ్చిందే వాళ్ళ హస్బెండ్. అప్పుడు అన్నాడు, వీళ్ళిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు అర్థమైందిగా అన్నాడు. ఎందుకంటే ఎవ్వరు ఆ వాక్యాన్ని నా కోసమని అనుకోరు.
చాలాసార్లు చూడండి ఎంత ఘోరం అంటే, వాక్యం వినేటప్పుడు కూడా ఈ వాక్యం అతనికే అని అంటున్నావంటే ఇక నీ మైండ్ ఏంటి? ఇది అతను వినుంటే బాగుండేది అంటే నీ మైండ్ ఏంటి? అంటే నువ్వు ఎంతప్పటికీ వాళ్ళు మారాలని కోరుకుంటున్నావు తప్ప వాళ్ళని పక్కన పెట్టి నేను మారాలని కోరుకునే యాటిట్యూడ్ పోయిందనమాట. అంటే యాటిట్యూడ్ ఏంటంటే, ఇక నేను పెద్దగా మారేదేమి లేదు, నేను నేర్చేసుకున్నాను, నేను ఒక స్థాయికి వచ్చేసాను, ప్రాబ్లం అంతా నా వైఫ్ దగ్గర ఉంది, ఆమె మారితే నా ఫీల్డ్ మారిపోద్దని యాటిట్యూడ్ అండి. ఆమె కూడా అలాగే ఉంటుంది, నేను స్పిరిచువల్, ఈడే సరిగా లేడు, ఈడు మారితే మా ఫ్యామిలీ సాల్వ్ అయిపోద్దని. బట్ ట్రూత్ ఏంటంటే అదొక అబద్ధం. నేను బాగానే ఉన్నాను, వాడే మారాలనే యాటిట్యూడే ఒక సెల్ఫ్ రైచియస్ యాటిట్యూడ్. అది మన ఫ్యామిలీని పాడు చేస్తుంది. నాకు ఒకసారి దేవుడు సడన్గా ఒక షాకింగ్ లాంటి ఒక థాట్ ఇచ్చాడు. ఏంటంటే, బాగా ఎదిగిన బిలీవర్ దేవుడికి ఎక్కువ లోబడాలా, అటు ఇటుగా ఎదిగిన వాళ్ళు ఎక్కువ లోబడాలా? చెప్పండి గట్టిగా. నేను ఎదిగాను, ఆడిదేని ప్రాబ్లం అనమాకండి. మన యాటిట్యూడ్ అది. నేను బెటరు, తనతోనే ప్రాబ్లం, తను మారితే అన్ని ప్రాబ్లమ్స్. బట్ కుదరదు, వాడు ఎదగలేదు కాబట్టి రెస్పాన్సిబిలిటీ నీదే. అది తెలియదు, నీకు తెలుసు కాబట్టి నువ్వు ఎక్కువ లోబడాలి. వెన్ మోర్ ఈజ్ గివెన్, మోర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఎవరు దాన్ని పర్సనల్గా తీసుకొని నేను మారాలి అని ఎవరైతే అనుకుంటారో దే ఆర్ వర్కింగ్ టువర్డ్స్ మ్యారేజ్. రెండు యాటిట్యూడ్స్ ఉంటాయండి. నా స్పౌజ్ మారితే నా ఫ్యామిలీ బాగుపడుద్ది అనుకునే యాటిట్యూడ్ ఒకటి. ఇట్స్ ఎ కంప్లైనింగ్ యాటిట్యూడ్. నా స్పౌజ్ వల్ల ప్రాబ్లం ఉంది, ఇట్స్ ఓకే, బట్ నేను మారాలని ఫస్ట్ పాయింట్ ఎందుకు పెట్టుకుంటున్నానంటే, నిజంగా నా ఫ్యామిలీని బాగుపడాలని నేను కోరుకుంటున్నానంటానికి సైన్ అది. If I really care to build my family, I begin with myself. నేను మార్చుకుందాం, నేను ట్రై చేస్తాను, ఇంకొంచెం వాళ్ళ టైం వాళ్ళకి వచ్చినట్టు వస్తారు. ఫస్ట్ ఐ షుడ్ డూ ఇట్. ఎందుకు ఇది మాట్లాడుకుంటున్నాం అంటే, ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయంలో టర్మ్స్ కండిషన్స్ లేవు. భర్త బాగా ప్రేమిస్తే లోబడు అని లేదు, నువ్వు లోబడితే బాగా ప్రేమించి అట్లా లేదు. ఎవరికి వాళ్ళే ఇనిషియేట్ తీసుకొని వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేయాలి. మన దగ్గర డైలాగ్స్ ఉంటాయి, నువ్వు నన్ను బాగా చూసుకుంటే నేను నిన్ను బాగా చూసుకుంటాను. అంటే ఏంటి? తేడా నీ దగ్గర ఉంటే నా దగ్గర కూడా తేడా ఉంటుందని అర్థం. అన్కండిషనల్ అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎట్లా ఉన్నా సరే నాకు అనవసరం, నా రోల్ నేను ప్లే చేస్తాను. నువ్వు నా మాట వింటే నేను నిన్ను బాగా చూసుకుంటాను అంటే ఆమె ఏమంటుంది, నువ్వు బాగా చూసుకుంటే ఆటోమేటిక్గా నేను మా ఇద్దరు గొడవ ఫస్ట్లో అట్టగా ఉండేది. నువ్వు నా మాటని నేను నెత్తిని పెట్టుకొని చూస్తా అనేది. ఆమె నువ్వు కాస్త ప్రేమిస్తే మొత్తం అయ్యే సర్దుకుంటాయి అనేది ఆమె. కామన్ అందరిలో ఉండేది. బట్ ట్రూత్ ఏంటంటే, లింకులు పెట్టద్దు. అసలు నువ్వేం చేస్తావు అనేది నాకు అనవసరం, నువ్వు ఎలా ఉండాలనేది నాకు అనవసరం. నీ సంగతి నువ్వు చూసుకో, నా సంగతి నేను చూసుకోవాలి. నా సంగతి నేను చూసుకోవాలి అంటే నా ఉద్దేశం, మై యాటిట్యూడ్ బిఫోర్ గాడ్ ఫర్ మై ఫ్యామిలీ. నేను నా రోల్ నేను ప్లే చేయాలి, నా బాధ్యత నేను చూసుకోవాలి, నా పద్ధతి నేను చూసుకోవాలి. కుటుంబానికి నేను ఏం చేయాలి అవన్నీ నేను చేయాలి. దేవుణ్ణి బట్టి నేను చేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళ రెస్పాన్స్, వాళ్ళ రియాక్షన్ నాకు అనవసరం. ఆ చేంజ్ వాళ్ళకి దేవుడు ఇవ్వాలి. అలాగే ఆమె కూడా అలాగే తన ఫ్యామిలీ కోసం తను వర్క్ చేయాలి. ఎంత లోబడాలో, ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఎంత చేయాలి తను చేసుకుంటూ ఉండాలి. తన స్పౌస్ సంగతి దేవుడికి వదిలేయాలి. ఎఫర్ట్ అని అంటాం. నేను నా కుటుంబాన్ని కట్టుకోవటానికి ఎంత ఎఫర్ట్ పెట్టగలను. ఒక ఎనాలజీ వాడాడు. ఆ ఎనాలజీ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఏంటి ఆ ఎనాలజీ అంటే, భర్త శిరస్సు, భార్య బాడీ. ఈ పిక్చర్ని మనం ఏం చేసామంటే, ఇక్కడ ఉంది కాబట్టి డామినేటింగ్ రోల్ ఈడిది, ఇక్కడ ఉంది కాబట్టి సెకండరీ రోల్ ఆమెది. ఎక్కడి నుంచి వచ్చిందో అది వచ్చేసింది. ఎఫిషియన్ కాన్సెప్ట్ అది కాదు అసలు. ఎఫ్ఎస్సి పత్రిక కాన్సెప్ట్ అది కాదు. మీరిద్దరూ ఒకటే. ఎంత ఒకటే అంటే,
బాడీలో మీరు కలిసిపోయి ఉన్నారు. ఆ యూనియన్ గురించి మాట్లాడుతున్నాడు. మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే హెడ్ అనగానే మనకి హెడ్ ప్రిన్సిపాల్, హెడ్ మాస్టర్ గుర్తొస్తాడు. అదే దరిద్రం. మేము శిరస్సు అండి, ఇది లింక్ ఆయన మాట్లాడుతుంది. ఈ రెండు విడగొడితే దీనికి వాల్యూ లేదు, దీనికి వాల్యూ లేదు. యు ఆర్ వన్ బాడీ అని చెప్తున్నాడు. వన్ బాడీ అనే కాన్సెప్ట్ మనం తీస్తాం. మేము వాడి మాట నాలా అని అంటారు వీళ్ళు. ఎవడు చెప్పాడు? వీడికి నాకు లోబడాలి అంటాడు. వీడికి ఎవడు చెప్పాడు? ఈ సొసైటీలో ఉన్నాయని తెచ్చుకొని ఇక్కడ ఎత్తుకున్నాం మనం. 2 ఎగ్జాంపుల్ చెప్పి ముందుకెళ్తాను. ఇది పైనుండి పెత్తనం చేస్తున్నాను అనుకుందాం, పోనీ హెడ్ అన్నప్పుడు. ఇక్కడ ఎవరిని పొడిస్తే ఇది పట్టినట్టు కూర్చోవచ్చుగా, మరి కూర్చోవచ్చుగా. ఏం చేస్తుంది? పెయిన్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ పొడిస్తే పెయిన్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది? అది ఒకటే. యూ కెనాట్ డివైడ్ ద బాడీ. బాడీ ఈజ్ నాట్ 2, బాడీ ఈజ్ 1. ఇప్పుడు మైండ్ ఎప్పుడూ కూడా మనం పైన ఉన్నాం కాబట్టి మనం రోజు తలస్నానం చేద్దాం, శరీర స్నానం మనకు అవసరం లేదు అని అనుకుంటుందా? చెప్పండి. ఒళ్ళంతా చెమట పడితే స్నానం చేద్దామనే సిగ్నల్ ఎవరిస్తారు? మైండ్ ఇస్తుందా, బాడీ ఇస్తుందా? మైండే వస్తుంది. ఆ రెండు వేరు వేరు అని మనకు ఎవడో నూరిపోస్తాడు. కింద రాశాడు, పురుషుడు తన శరీరాన్ని ప్రేమిస్తాడు. ఎవడు ఐ హేట్ మై బాడీ అనడు. ఎవడో స్నానం చేసి పౌడర్ రాసుకుంటే ఇష్టం చూపిస్తాడు కానీ, శుభ్రంగా ఉండి మేకప్లు వేసుకుంటారు కానీ, నాకేంటి బెదరు పౌడర్ రాసుకుంటుంటే మహా చిరాకని ఎవడు అనడు అట్లాగా. బై నేచర్, క్రిస్టియన్ నేచర్, ఫ్యామిలీలో ఉన్న బ్యూటీ ఏంటంటే నేను ఆటోమేటిక్గా నా భార్యను ప్రేమిస్తాను, నా భార్య ఆటోమేటిక్గా భర్తను ప్రేమిస్తుంది. ఇట్స్ ఎ న్యాచురల్ ఫ్యాక్ట్. ఎవడు నేను ఇప్పుడు అని అనుకోడు, అవసరం లేదు. ఆ బాండ్ అటువంటిది, దేవుడు పెట్టిన బాండ్ అది. బట్ ఎప్పుడైతే మనం దాన్ని హెడ్షిప్లో పట్టుకెళ్ళామో, ఎవడి మాట వినాలి అనే దగ్గర మనం దాన్ని పక్కదారి పట్టించేస్తున్నాం. ఆ మాటకు వస్తే సంఘం యేసుక్రీస్తు వారు పోలికలో ప్యారలల్గా చెప్పినప్పుడు సంఘానికి శిరస్సు ఎవరు? సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు వారు. అరే పేతురు, సాయంత్రం కల్లా 10 ఆత్మలు దాగపోతే నీకు ఉందేరా అని అన్నాడు ఎప్పుడైనా? అనలేదు కదా. మోరోవర్ ఏం చేశాడు? నడుంకి టవల్ కట్టుకొని తన శిష్యుల కాళ్ళు కడిగాడు. ఇప్పుడు మీరు చెప్పండి, హెడ్షిప్ అంటే ఏంటి? హెడ్షిప్ అంటే ఏంటి? పెత్తనం చేయటమా? మీరు నా శిష్యులు కాబట్టి నేను చెప్పిన పని మీరు చేయాలి, మీకు కొన్ని టాస్కులు ఇస్తాను, అది మీరు టార్గెట్ ఫినిష్ చేసుకో, అలా ఏం చెప్పలేదు ఆయన. ఆయన వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళకి లవ్ అంటే ఏంటో చూపించి, హ్యూమిలిటీ అంటే ఏంటో చూపించి, నో యూ డూ దిస్ వే, విన్నింగ్ ద పీపుల్, సర్వింగ్ ద పీపుల్. ఒరే మీరందరూ నేను చెప్పిన మాట వినాలంటే వచ్చే ఫాలోయింగ్కేను ఏం మాట్లాడుకుంటే శిష్యుడు కాళ్ళు కడిగేస్తే వచ్చే ఫాలోయింగ్కి తేడా ఏంటి చెప్పండి? ఏది లాంగ్ లాస్టింగ్? ఏది లాంగ్ లాస్టింగ్? లవ్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు ప్రేమతో గెలుచుకోవాలి కానీ రూల్ పెట్టి గెలుచుకుంటే వర్కౌట్ అవ్వదు. అది ఇది నీ డ్యూటీ అని నువ్వు పెత్తనం చేస్తే వాడు ఆ డ్యూటీ కూడా వదిలిపడేస్తాడు. నువ్వు భర్త ఎవరి కోసం తేవాలంటే కుదరదు, అది వర్కౌట్ అవ్వదు. మరి మనం ఇంట్లో ఉంటున్నాం, మనం కోర్టులో ఉండట్లేదు. కోర్టులో లాగా ఇంట్లో కూర్చొని బోన్లో నిలబడి లాజిక్లు మాట్లాడుతూ ఉంటే ఆడు లాజిక్ మాట్లాడతాడు, ఆమె లాజిక్ మాట్లాడుతూ ఉంటుంది. తీర్పు తెచ్చడానికి ఎవడు జడ్జి ఉండడు అక్కడ, ఎవడు ఉండడు. మనం స్పాయిల్ చేసుకుంటాం ఫ్యామిలీని. విన్ ద ఫ్యామిలీ విత్ లవ్. సంఘం క్రీస్తుని ప్రేమించింది, క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. ప్రాక్టీస్ లవ్. సరే నువ్వు నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు, ఓకే, ఇట్స్ ఓకే, అది నీ ప్రాబ్లం, బట్ ఐ విల్ డూ మై రెస్పాన్సిబిలిటీ. నా డ్యూటీ నేను చేస్తాను. సమ్హౌ వన్ డే యూ విల్ రియలైజ్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఇంకో మాట చెప్పి క్లోజ్ చేస్తాను. నా భార్య నన్ను పట్టించుకోకపోయినా నా పని నేను చేసుకుంటూ పోతాను, నా విధిగా నా దేవుడు నాకు అప్పచెప్పిన బాధ్యత నేను నిర్వర్తిస్తాను అని నేను సిన్సియర్గా దేవుడికి లోబడి పనిచేస్తూ ఉంటే నా లవ్ని, నా ఒబీడియన్స్ని నా స్పౌజ్ గుర్తించదా? చెప్పండి. ప్రేమకు పవర్ ఉందా? ఆన్సర్ రాదు. చూసారా?
ఎందుకు రాదంటే ఇట్లా చేస్తూ ఉంటే వాడి జీవితకాలం సుఖపడతాడు, కానీ ఆడెప్పటికీ దారిలో రాడని కొంతమందికి స్ట్రాంగ్ ఫీలింగ్. ఈమె అలా చేస్తూ ఉంటే ఆమె నెత్తికే కూర్చుంటే తప్ప ఎప్పటికీ ఆమె దారిలో రాదని కొంతమంది ఫీలింగ్. నీకు తెలియదు బెదరు, వాళ్ళకి ఎలా ఉండాలంటే వాళ్ళ దగ్గర కొన్ని లెక్కలు ఉంటాయి. బట్ బైబిల్ చెప్పే లెక్క వేరు. బైబిల్ చెప్పే లెక్క ఏంటంటే లవ్ గెలుస్తుంది. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. ప్రేమ పనిచేస్తుంది. ఎంతగా పనిచేస్తుంది అంటే ఇక అన్నీ పోయినా అది నిలబడుతుంది. ఇఫ్ యూ రియల్లీ బిలీవ్ ఇన్ గాడ్స్ లవ్, దేవుడి ప్రేమ పనిచేస్తుంది, క్రిస్టియన్ లవ్ పనిచేస్తుంది, క్రిస్టియన్ లవ్కి రిజల్ట్ ఉంది అని మీకు నమ్మకం ఉంటే మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తారు. మీరు ఎందుకు దాన్ని ప్రాక్టీస్ చేయటానికి డేర్ చేయరంటే మీకు దాని మీద నమ్మకం లేదు. లవ్ మీద కంటే కూడా ఎదుటోడి మీద మీకు నా అనుమానం ఎక్కువ. అందుకని ఆడు మీ దారిలోకి రాడని చెప్పి మనం సాకులు చెప్తాం. దానికి కారణం ఏంటంటే వాడే మారాలి అనే ఒక ప్రిడామినెంట్ థాట్ మైండ్ మూలలో ఎక్కడో ఉంది కాబట్టి, ఆమె మారాలి అనే ఒక యాటిట్యూడ్ ఎక్కడో మనసు మూలలో ఉంది కాబట్టి. నేను క్లోజ్ చేస్తున్నాను. వాళ్ళు మారుతారో లేదో నాకు తెలియదు, నేను మాత్రం మారి నా పని నేను చేసుకోవాలని ఎవరు అనుకుంటారో వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని కట్టుకోవటానికి ఒక అడుగు ముందుకేస్తున్నారు. ఆ స్టెప్ని దేవుడు దీవిస్తాడు, వాళ్ళ స్టెప్కి రిజల్ట్ ఉంటుంది. అది నమ్మకం ఉన్నవాడు దాన్ని తగ్గించుకొని ముందుకెళ్తాడు. ఆ అడుగు వేయటానికి డేర్ చేయట్లేదంటే యూ డోంట్ బిలీవ్ ఇన్ బిబ్లికల్ ప్యాటర్న్, యూ డోంట్ బిలీవ్ ఇన్ లవ్, యూ డోంట్ బిలీవ్ ఇన్ క్రాస్, అండ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ గాస్పల్. గాస్పల్ పనిచేస్తుందా పనిచేయదో చెప్పండి. పనిచేస్తుందని సాలిడ్ కన్విక్షన్ మీకుంటే మీరు సరెండర్ అయిపోతారు. అదేంటో మీకు తెలియకపోతే మీకు డౌట్లు వచ్చేస్తాయి. ఒక ఫ్యామిలీ నేను కౌన్సిల్ చేశాను. ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఒక ఫ్యామిలీ నేను కౌన్సిల్ చేశాను. చాలా సంవత్సరాల గ్యాప్ వచ్చింది, మళ్ళీ సంహౌ ఒకటయ్యారు. మొత్తం మీద మాట్లాడాము, ఒప్పించాము, సమాధాన పడ్డారు, బాగానే ఉంది. కిందకి వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చాము, కారు ఎక్కేసారు, వెళ్ళిపోయారు. ఆ సందు చివరికి వెళ్ళాక కారు ఆగిపోయింది. అంటే కారు ఆగింది. ఏంటి వీళ్ళు అంటే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. మళ్ళీ వచ్చేసి అంటుంది, అన్నా నిజంగా వెళ్ళనా? మరి ఇంతసేపు చెప్పింది అదే కదమ్మా, వెళ్ళంటే. కాదన్నా, ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ నేను తగ్గించుకొని నా అంతటి నేను వెళ్తే నా ప్రాబ్లం మీకు అర్థం అవ్వట్లేదన్నా. ఏంటి నీ ప్రాబ్లం అన్నా? అన్న నా తల వాడి కాళ్ళ దగ్గర పెట్టినట్టు అయిపోద్దన్నా, నా తల వాడి కాళ్ళ దగ్గర పెట్టినట్టు అయిపోద్ది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేనే తగ్గాను, ఇప్పుడు కూడా ఇక నేను గతి లేక వచ్చానని వాడు అనుకుంటాడన్నా. నా తల వాడి కాళ్ళ దగ్గర తొక్కేస్తాడన్నా నన్ను వాడు. అయినా వెళ్ళమంటారా? అలా అంటుంటే నాకు ఏడుపు వచ్చేసింది. మళ్ళీ నాకు భయం వచ్చింది. ఏంటంటే యామ్ ఐ పుషింగ్ హర్ ఇంటూ ఏ జోన్ ఆఫ్ టార్చర్, అనవసరంగా శ్రమలో దోసేస్తున్నాను అనిపించింది. నేను కళ్ళనీళ్ళు తుడుచుకొని అన్నాను, అమ్మ ఐ హ్యావ్ నో అదర్ ఆన్సర్, దగ్గర ఇంకో ఆన్సర్ కూడా లేదు. ఇప్పుడు వాడు దాన్ని అలసిగా తీసుకుంటాడో, వాడు నిన్ను తొక్కేస్తాడా, లేకపోతే నేను లీనియన్స్గా తీసుకొని ఇక నీ పరిస్థితి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. నాకు తెలిసింది ఒకటే, వాడి సంగతి పక్కన పెట్టి ఇఫ్ యూ సబ్మిట్ టు గాడ్, దేవుడు వాక్యంలో రాసిన ప్రిన్సిపుల్, దేవుడు పెట్టిన ప్రిన్సిపుల్, అది పనిచేస్తుంది. ఇట్ వర్క్స్ బికాజ్ ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్. 2, నువ్వు వాడికి లోబట్టల్లా, నువ్వు ఎవరికి లోబడుతున్నావు? దేవుడికి లోబడుతున్నావు. ఆ ఒబీడియన్స్ని వాడు గుర్తించకపోవచ్చు, బట్ ఆ ఒబీడియన్స్ని ఎవరు గుర్తిస్తారంటే దేవుడు గుర్తిస్తాడు. నీ ఒబీడియన్స్ని దేవుడు గుర్తించినప్పుడు నీ కోసం వాడిని దేవుడు మారుస్తాడు. నాకు వాడి మీద హోప్ లేదు, వాడి మీద నాకేం పిక్చర్ లేదు, నీ మీద కూడా నాకేం పిక్చర్ లేదు. నాకు హోప్ దేని మీద అంటే బైబిల్ చెప్పిన సిస్టమ్, ఆర్డర్ ఆఫ్ ద ఫ్యామిలీ, బైబిల్ చెప్పిన సిస్టమ్. నువ్వు దానికి డేర్ చేసి నువ్వు సరెండర్ అయితే గాడ్ విల్ బి విత్ యూ.
ఆమె ఉందంటే కళ్ళు దూసుకొని అయితే వెళ్తాను. ఇట్ ఈస్ సమ్టైమ్స్ వెరీ 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 టఫ్ అండ్ డిఫికల్ట్ టు ఒబే టు ద గాడ్స్ వర్డ్. ఎందుకంటే అది మన 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 ఈగో అనేది క్రష్ చేసేస్తుంది, మొత్తం జీరో చేసేస్తుంది. బట్ గ్రేట్ థింగ్ ఏంటంటే హూ ఎవర్ ఒబేస్ గాడ్, హస్బెండ్ ఆర్ వైఫ్, హూ ఎవర్ ఒబేస్ గాడ్, దేవుడికి ఎవరైతే విధేయత చూపిస్తారో వాళ్ళు అంతకంటే మంచి పని ఏం చేయలేరు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి. నువ్వు నీ స్పౌస్తో 100 గొడవలు పెట్టుకొని డిస్కషన్ పెట్టుకోవడం బదులు నువ్వు దేవుడు సరెండర్ అయిపోవడం కంటే పెద్ద పని ఏం చేయలేవు. దట్స్ ద గ్రేటెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఫర్ యువర్ ఫ్యామిలీ, అండ్ దట్ బ్రింగ్స్ రిజల్ట్స్. ఫైటింగ్ విత్ యువర్ స్పౌస్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. ప్రాక్టీసింగ్ ద గాస్పుల్ ఈజ్ ద సొల్యూషన్. నా భర్త సంగతి పక్కన పెడితే నా డ్యూటీ నేను చేసుకుంటాను. ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్తే ఆ కప్పులతో మాట్లాడుతూ ఉంటే నేను ఊరినే ఒక ఆమెతో అక్క ఇంత ఎట్టపడుతున్నావు అక్క అన్న అంటే ఆమె అంత మొహం వెళ్ళిపోయింది. నాకు నీకు అర్థమయ్యాడా మనిషి అంది. అమ్మో పావుగంటలోనే అర్థమైపోయింది అక్క ఈ చేదస్తం, ఎట్లా పడుతున్నావు అక్క అంటే ఆమెకి ప్రాణం లేచి వచ్చింది. ఒక కాఫీ కప్ పట్టుకొచ్చి సురేష్ ఆ స్టోరీ అంతా చెప్పను కానీ నాకు ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాను సురేష్ నేను, ఏంటంటే ఆయన సంగతి నాకు అనవసరం. దేవుడు నాకు అప్పచెప్పిన పనిని ఆయన ఎట్లా ఉంటాడని ఆయన లెక్క చెప్పుకుంటాడు, నేను లెక్క చెప్పుకోవాలి. కాబట్టి ఆయనను బట్టి నేను చేయట్లా, నా పని నేను చేసుకుని వెళ్ళిపోతున్నాను. ఐఎమ్ హ్యాపీ. దేవుని బట్టి నేనేం చేయాలో ఒక వైఫ్గా ఒక మదర్గా అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. దేవుని బట్టి ఆయన అలాగే ఉంటాడు, ఆయన పని చేసుకుంటాడు. ఆయన లెక్క చెప్పుకోవాలి. ఆయన ఏమయ్యా నువ్వు వచ్చేప్పుడే మా ఇద్దరికి పెట్టేసావు అంటున్నాడు. బట్ బోత్ వర్ వెరీ ఓపెన్ అండ్ లిబరల్, బట్ బోత్ సబ్మిట్ టు గాడ్. వాల్టర్ ట్రోబిష్ అని ఆయన ఈ మాట అన్నాడు, భార్యాభర్తలు ఇద్దరూ ఇలా రావటానికి జరగదట. బికాస్ బోత్ ఆర్ ఎట్ విత్ దేర్ సిన్ఫుల్ నేచర్. ఇలా రావటానికి కుదరతాడు. ఒక పిరమిడ్ వేస్తాడు ఆయన, పిరమిడ్ బొమ్మ వేస్తాడు. గాడ్, హస్బెండ్, వైఫ్, ఇలా ఇద్దరు దగ్గర రావటానికి కుదరదట. ఇద్దరు దేవుడికి దగ్గర అవుతానికి ట్రై చేస్తూ ఉంటే ఆటోమేటిక్ ఈ డిస్టెన్స్ తగ్గిపోయి ఒక చోటకు వస్తారు. వెన్ యూ కమ్ క్లోజర్ టు గాడ్ పర్సనల్లీ అండ్ వెన్ మై స్పౌస్ కమ్స్ టు గాడ్ క్లోజర్ పర్సనల్లీ, ఆటోమేటిక్గా మా మధ్య డిస్టెన్స్ తగ్గిపోతుంది. దేవుణ్ణి పిక్చర్లోంచి తీసేసి మనిద్దరం ఒకటవ్వాలంటే ఇట్ డజంట్ హ్యాపెన్. నేను దేవుడికి ఎంత లోబడతాను, ఆమె దేవుడికి ఎంత లోబడుతుంది అనే ఆ ప్రపోర్షనేట్ బట్టి ఆ డిస్టెన్స్ తగ్గుతా వస్తుంది. అండ్ సమ్ టైమ్ ఎక్కడో పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం నువ్వు వెల్కమ్. దట్స్ బైబిల్ పిక్చర్. సో లెట్ మీ క్లోజ్ హియర్. పాయింట్ ఏంటంటే మనకి ఎవరికి వాళ్ళు ఇనీషియల్గా పర్సనల్గా కంప్లైంట్స్ పక్కన పెట్టి నేను అది చెప్పలే, టైం లేదు కాబట్టి సారీ. దాని కింద పిల్లల గురించి ఉంది. మా నాన్నతో చచ్చిపోతున్నామని అనుకుంటూ న్యాచురల్, కామన్. ఈ పిల్లలు ప్రాణం తీసేస్తారు పేరెంట్స్ అనుకోవడం కూడా కామన్. బట్ సేమ్ ప్రిన్సిపల్, పిల్లలు దేవుడికి లోబడాలి, పెద్దలు దేవుడికి లోబడాలి. దేవుని బట్టి పిల్లలు పెంచాలి, దేవుని బట్టి పేరెంట్స్కి లోబడాలి. సెంట్రల్ ఫిగర్ గాడే. మా నాన్న ఏంటి ఎట్లా చేస్తున్నాడంటే మా నాన్న అంతే, ఏం చేయలేం. బట్ బికాస్ ఆఫ్ గాడ్ ఐ రెస్పెక్ట్ మై ఫాదర్. మా పిల్లలు అంతే, బట్ బికాస్ ఆఫ్ గాడ్ ఐ లవ్ మై చిల్డ్రన్. మీ వాడు ఏంటంటే ఎంత గోల్ చేస్తున్నాడు నాకు తెలుసు, బట్ వాడిని చూసే బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు, తప్పదు. సో ఫ్యామిలీలో ఎవరికైనా సరే సెంట్రల్ ఫిగర్ గాడ్. ఎవరికి వాళ్ళు దేవునితో పర్సనల్ రిలేషన్ కలిగి ఉండి దేవుడికి సబ్మిట్ అవుతూ ఉంటే మిగతావన్నీ దేవుడు సర్దుకుంటా తీసుకొస్తాడు. ఆ పిక్చర్ దేవుడు తయారు చేస్తాడు. దేవుడిని పక్కన పెట్టి మనం దాన్ని సాల్వ్ చేసుకొని మన ఇల్లు బాగు చేసుకోవాలనుకుంటే కుదరదు. 127 సామ్, యెహోవా ఇల్లు కట్టని ఎడల నువ్వు దాన్ని ఏం చేయలేవు. దేవుడు ఉండాలి, దేవుడు చేస్తూ ఉంటే మనం దానికి సరెండర్ అవ్వాలి. అదర్వైజ్ విల్ స్పాయిల్ ద ఫ్యామిలీ. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఎఫ్ఎస్సి పత్రిక యొక్క సారాంశాన్ని మళ్ళీ మేము గుర్తు చేసుకున్నాం. సత్యం మమ్మల్ని లిబరేట్ చేయాలి, గాస్పెల్ పనిచేస్తుంది,
ప్రేమకు పవర్ ఉంది. దేవుడు చెప్పిన పద్ధతులు నెరవేరుతాయి, వాటికి రిజల్ట్ ఉంటుంది. నిజంగా క్రైస్తవ వివాహంలో ఒక అర్థం ఉంది, అది పనిచేస్తుంది. లోబడటం తప్పేం కాదు, లోబడటం వల్ల రిజల్ట్ ఉంది. ఇవన్నీ మేము అర్థం చేసుకోవడానికి సహాయం తెచ్చేయండి. మా ఎదుటి వాళ్ళు మారాలి అనే ఆలోచన దాటి మేము ఏం చేయాలనే దగ్గర మేము మనసు పెట్టడానికి సహాయం తెచ్చేయండి. ఫస్ట్ మేము మారాలి, తర్వాత వేరే వాళ్ళ సంగతి. నా కుటుంబాన్ని కట్టుకోవటంలో నేను ప్రథమ పాత్ర పోషించాలి, నేను ఇనిషియేషన్ తీసుకోవాలి, నేను లోబడాలి, నేను సహించాలి, నేను ప్రేమించాలి. ఆ తగ్గించుకున్న మనసు మాకు దయచేయండి. మా కుటుంబాన్ని కట్టుకోవటానికి ఎవరికి వాళ్ళే మేము ఇనిషియేషన్ తీసుకొని ఆ బాధ్యత తీసుకోవడానికి సహాయం తెచ్చేయండి. మిగిలినవి మీరు చూసుకుంటారు, మీరు నమ్మదగిన వాళ్ళు. వివాహాలని కూలిపోతూ ఉంటే చూస్తూ వదిలేసే దేవుడు కాదు, జోక్యం చేసుకునే దేవుడు, కుటుంబాలను దీవించే దేవుడు, కుటుంబాలను ప్రేమించే దేవుడు. బిడ్డల్ని ఇచ్చేది మీరే, పెంచేది మీరే, వాళ్ళని దీవించేది మీరే, వాళ్ళని స్థిరపరిచేది మీరే. మీ పాదాలు పట్టుకుంటున్నాం, ఇక్కడ చేరి మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. దేవునికి, దేవుని వాక్య ప్రమాణాలకి లోబడే మనసు మాకు దయచేయండి. మా కుటుంబాల యొక్క మార్పు మాతో ప్రారంభమవటానికి సహాయం తెచ్చేయండి. అది మేము చూడటానికి, ఎక్స్పీరియన్స్ చేయటానికి, ఆ లిబరేటింగ్ ప్రిన్సిపల్ వేరే వాళ్ళతో మేము షేర్ చేసుకొని మరికొన్ని కుటుంబాలకు ప్రయోజనకరంగా మమ్మల్ని వాడుకోవడం ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ చేరొచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. వారి కుటుంబ సమస్యలు నాకు తెలియదు, వారి అంతరంగ పరిస్థితులు నాకు తెలియదు, మీకు తెలుసు. వారి కండిషన్ ఏంటో మీకు తెలుసు, వారు ఎదుర్కొంటున్న ప్రాబ్లం మీకు తెలుసు. వాటికి జవాబు కూడా మీరే, ఆదరించేది మీరే, పరిష్కరించేది మీరే. ప్రతి ఒక్కరిని మీ చేతుల్లో తీసుకోండి, వారి కుటుంబాలని బ్లెస్ చేయండి. మీ నా మహిమార్థం వాళ్ళని వర్ధిల్లి చేయమని ప్రార్థన చేస్తాం. మరొకసారి మేము కలుసుకునే వరకు వచ్చిన అందరిని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ నామాన్ని మహిమ కలగాలని, మా కుటుంబాలందరికీ మేలు క్షేమాభివృద్ధి కలగాలని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.